రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ బుచ్చడిపాలెం మండలంలో ఈరోజు 17వ తారీఖు నుంచి ఈ నెల 24వ తారీఖులో ఉన్న సమస్యలన్నింటినీ సిపిఎం పార్టీ కార్యకర్తలు దళంగా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సమస్యలన్నీ సేకరించి వాటిల్ని ఒక అర్జీలు అందులో భాగంగా ఈరోజు ఈ బుచ్చడిపాలెం మండల ప్రజా చైతన్య యాత్రని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. సోదరి సోదరులారా, ఈరోజు ప్రజా చైతన్య యాత్ర ప్రజా సమస్యల మీద పరిష్కరించే దానికోసంగా గత ప్రభుత్వంలో నిర్వీర్యమైపోయి రాష్ట్రం అతలాకుతలమైన సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాగ్దానాలు చేసి సూపర్ 6 అనేక రకాలుగా ప్రజలకి రైతాంగానికి అనేక ఆశలు చూపించి కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన గత 10 నెలలు అయిపోయింది. గత 10 నెలల నుంచి కూడా ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా రైతాంగం కళ్ళాల్లో ఒడ్లు కోసుకొని నానా తిప్పలు పడుతుంటే 298 కొనుక్కుడికి 50,000 మెట్రిక్ టన్ను లేకుండా ఉంది. ఈ జిల్లాలో 21 లక్షల మెట్రిక్ టన్నులు అయి ఉంటే కనీసం 50,000 మెట్రిక్ టన్నులు పొందింది. ప్రభుత్వం ఏమో డంపా కొట్టుకుంటుంది. కనీసం రైతాంగం గగ్గోలు పడిపోతున్నారు. 2 ఎకరాలు 3 ఎకరాలు అయితే ఆ ఆఫీసు చుట్టూ తిరగలేక ఎంతో కొంతకి అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎఫ్సీ లేకపోయినా 23,000 రూపాయలు 22,000 రూపాయలు పుట్టమ్మింది. ఈ రోజు 16,500 17,000 బీపీటీలు పైన రకమే సూపర్ పైన రకమే 16,500 రూపాయలు అమ్ముతుంది. ఈ ప్రభుత్వం కళ్ళు తెలుసుకొని ఉందా? ప్రజల్ని సమస్యలు పట్టించుకుంటుందా లేదా వాళ్ళ సమస్యలతో సతమతమై కొట్టుకుంటుందా? అధికారం వచ్చాము మనం ఇంకా దోసుకోలేదనే ప్రయత్నంలో ఉందా అనేది ప్రజలు పట్టించుకుంటున్నారు. దాన్ని మీరు గమనించాలి. అట్లా గమనించకపోతే రాబోయే రోజుల్లో ఇప్పుడు 11 సీట్లు వైసీపీకి వచ్చినాయి. మీకు ఆ 11 కాదు 2తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. లేదా 3తోనే ముగ్గురు కూటమి వాళ్ళకి 3 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి మీకు కూడా ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజా సమస్యల మీద సిపిఎం పార్టీ మొత్తం రాష్ట్రం అంతా కూడా నలుమూలల ప్రతి ఇళ్లు తిరిగి ప్రజల సమస్యలు కనుక్కొని ప్రజా సమస్యల మీద పోరాటం సాగిస్తున్నాం. ఈ మండలంలో కొన్ని అనివార్య కారణాల వల్ల లేటుగా మేము ఈరోజు సమాప్తం చేయాల్సిన పరిస్థితి. ఈ రోజు మేము ముందు ప్రారంభిస్తున్నాం. 24వ తేదీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి ప్రజలందరూ కూడా తోడ్పడతారని చెప్పి ప్రజా సమస్యల మీద ప్రజలందరూ కూడా గళవిప్పాలని చెప్పి అట్లా గళవిప్పి ప్రజా సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు దేశంలో రాష్ట్రంలో నాకు ప్రజానీకం ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళ సమస్యలతోనే సతమతం అవుతుంటే ప్రజలు నిర్వీర్యమైపోయారు. తాగునీరు కొరత, కాలువలు తవ్వలేదు, అనేక రకాల సమస్యలు, చవిటి కాలువలు, ఈ కాలువలు ఇక్కడ మున్సిపాలిటీలో చూస్తే దోమల పోటు విపరీతంగా ఉంది. ఆ దోమలు పట్టించుకునే నాదుడే లేదు. ఈరోజు పారిశుద్ధ్యం కొరవైపోయింది. కాబట్టి ప్రజలందరూ కూడా కరెంటు బిల్లులు అయితే ఆకాశం ఆ రోజు అధికారంలోకి వచ్చే రోజు మేమైతే కరెంటు బిల్లులు పెంచమని చెప్తున్నారు. కూర్చప్ ఛార్జీల్ని మళ్ళీ విపరీతంగా పెంచేసి ఒక్కొక్కరికి 2,000 రావాల్సిన 5,000 రావాల్సిన 200 300 వచ్చేది 1,000తో కట్టాల్సిన పరిస్థితి ఉంది. దానికని మీరు అందరూ కూడా ప్రజలు గమనించండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాటలు చెప్తుందే కానీ చేతల పని లేదు. ఇప్పటికీ మహిళలకి బస్సులు ఉచితం చేస్తానని చెప్పింది. మళ్ళీ ఉగాదికి అని చెప్తుంది. ఇంకా ఉగాది చెప్పతాం, మళ్ళీ ఉగాదికి చెప్పతాం మనకు తెలియదు. పిల్లకాయలకి అమ్మఒడి అది నానేస్తా ఉంది ప్రభుత్వం. కానీ వీటన్నిటి మీద మేము ప్రజలకు ఇక్కడికి వెళ్ళిపోయి ప్రజా సమస్యలను పరిష్కరించే దానికోసం ప్రజల సమస్యల్ని నిత్యం తెలుసుకొని వాళ్ళ ఏ సమస్యల్లో ప్రజలు ప్రభుత్వానికి తెలిపేదానికి మేము ప్రజాయాత్ర పెట్టాం. ఆ ప్రజాయాత్రని ప్రజలందరూ కూడా స్వాగతించి జయప్రదం చేస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ప్రజా చైతన్య యాత్ర ప్రారంభానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా విలేకరులకు కూడా పథకాలు కానీ ఏ ఇతర పథకాలు కానీ చేయకపోగా ఏ సమస్య తీసుకున్నా గత ప్రభుత్వ వైఫల్యం వల్ల అయిపోయిందని చెప్తున్నారే కానీ ఇప్పుడు పరిష్కారం చేసేది దిశగా మాత్రం అడుగులు వేయడం లేదనేది మనం గమనించాల్సిన విషయం. ముఖ్యంగా ఈరోజు లోకేష్ బాబు చెప్పాడు, మంత్రి ఏం చెప్పాడు, ఆయన స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు, పెడితే పగలగొట్టండి అని చెప్పాడు. మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడు,
స్మార్ట్ మెటల్ పక్క నుంచి పెట్టుకుంటూ వస్తున్నాడు. మరి మాట చెప్పిన లోకేష్ బాబుకి సిగ్గుందా లేదా అని. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చెప్పినవి ఒకటన్నా అమలు జరిగినాయి అంటే లేదు. మొన్న జరిగిన పిఠాపురం సభలో ఏం చెప్తున్నాడు? బీజేపీ ఎజెండాని ఆయన చదివినట్టుగా ఉందే కానీ వేరేగా వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్కటైనా అమలు జరిగిందా లేదా, అమలు జరుపుతున్నామా లేదా అని కూడా పవన్ కళ్యాణ్ నోరుప్పి మాట్లాడకపోగా సనాతన ధర్మం బీజేపీతో ఏ విధంగా ఉండాలి, బీజేపీ జరగద్దని ఈ రాష్ట్రాన్ని వదిలేసి తమిళనాడు రాష్ట్రం మీద కూడా పడ్డాడు. ఇదొకటి. ఇకపోతే చంద్రబాబు నాయుడు ప్రతిరోజు మొన్నటికైతే చేపలు కట్టుకొని చిమ్ముతున్నాడు. ఈ సిగ్గుండదా అని అడుగుతున్నా నేను. ఎక్కడైనా మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో తగిన సిబ్బందిని పెట్టి నెలకి 20,000 రూపాయల వాళ్ళకి జీతం ఇస్తే వీధులు బాగుపడతాయి, రోడ్లు బాగుపడతాయి, కాలువలు బాగుపడతాయి. ఆయన చేపలు కట్టుకోవడం చిమ్మేదేంది? ఇది విడ్డూరంగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. అది కాకుండా అన్నిటికంటే ఆయన పెట్టిన సూపర్ 6లో ఒకటి కూడా ఇంతవరకు అమలు జరపలా. ఆ 4,000 రూపాయల పెన్షన్ మాత్రం ఒకటే ఇచ్చి మిగతా అన్నీ కూడా ఇంతవరకు అమలు జరపకపోగా గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి దాటేసే ధోరణి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా స్థానికంగా ఉండే అనేక రకమైన సమస్యలు కూడా ఈరోజు కుప్పలు తిప్పలుగా అలాగే ఉండిపోయినాయి. ఆశలు పెట్టుకున్న ప్రజలు ఈరోజు ఈదుల్లోకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి